ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? దేవుడు తన కృపగల హస్తాల కింద మనల్ని భద్రపరిచి మరొక రోజు ఈ విధంగా మనందరము కలుసుకునేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈరోజు దేవాది దేవుని యొక్క మరొక గుణ లక్షణాన్ని మనము ధ్యానం చేద్దాం. అదేంటంటే యెహోవా షామా లేకపోతే ఏల్ షామా అనేటటువంటి మాటను మనము ధ్యానం చేద్దాం. ఏల్ షమ్మా వేరండి, ఏల్ షామా వేరు. షమ్మా అంటే ఉన్నవాడు అనేటటువంటి విషయము గతంలో మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఏల్ షామా అనంటే దేవాది దేవుడు వినేటటువంటి వాడు అనే మాటను మనము చూడగలుగుతున్నాం. లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. చూడండి, కీర్తన భాగము 65వ అధ్యాయము 2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అలాగే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మన మాట ఒక కష్ట సమయంలో కావచ్చు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది పరిస్థితుల్లో మన మాట ఎవరైనా వింటే బాగుండు అని చెప్పి ఆలోచన చేస్తూ వస్తుంటాం. ఈ మాట మొట్టమొదటిసారిగా వినేటటువంటి దేవుడు అని ఎక్కడ వ్రాయబడింది అని మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని ఇష్మాయేలు అని పేరు పెట్టుదు అన్న మాటను మనం చూస్తున్నాం. ఇష్మాయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు వినెను అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క హాగరు ఒంటరిగా ఎడారి ప్రాంతంలో నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆమె ఆ ముందు అధ్యాయాల్లో చూసినప్పుడు ప్రార్థన చేసినట్టు కానీ, మొరపెట్టినట్టు కానీ, కన్నీరు కార్చినట్టు కానీ రాయబట్ట మనం చూడం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే హృదయాన్ని ఎరిగిన, హృదయ భారాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు ఉచ్చరింప సఖ్యం కానీ మూల్గులతో ప్రార్థన చేయడము దేవుడు మనకు నేర్పిస్తాడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే మాటలకు రానటువంటి పదాలు కూడా దేవుడు మన ఊహ, మన ఆలోచన, మన బాధను ఎరిగినటువంటి దేవుడు, ఆ బాధను తీర్చగలిగినటువంటి దేవుడు అన్న మాటను మనము అక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే ఆ పేరు ఆయనకి రావటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో ఎవరు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన వినేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే వ్రాయడానికి ఉన్నటువంటి లిఖితపూర్వకమైనటువంటి భాషలు 6500 అని మనము చూడగలుగుతున్నాం. ఆ 6500 భాషలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన యొక్క భారతదేశంలో అయితే దాదాపుగా 22 భాషలు మనము మాట్లాడడాన్ని చూస్తూ వస్తున్నాం. అయితే ఏ భాషతో మాట్లాడినప్పటికీ, ఏ ప్రాంతంలో మాట్లాడినప్పటికీ కూడా దేవాది దేవుడు వినేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఒక ప్రాంతానికి ఆయన పరిమితమైనటువంటి వాడు కాదు అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో, ప్రదేశానికో ఆయన పరిమితమయ్యి వారికే దేవుడిగా మాత్రం ఉండలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా. అందుకని ఇందాకడ చదవబడిన లేఖనంలో 65వ కీర్తన 2వ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, దేవా ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు కూడా, శరీరంతో ఉండి నీ చేత నిర్మించబడిన ప్రతి మానవుడు కూడా ఏ భాష అయినప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ, ఏ దేశమైనప్పటికీ కూడా వారు ఏ విధంగా ప్రార్థన చేసినప్పటికీ, అంత మాత్రమే కాదు వారి హృదయంలో ఏ విధమైన వేదన కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని నువ్వు విని ఆలకించి ఉత్తరం ఇచ్చేటటువంటి వాడిగా, సమర్థుడుగా, చాలిన దేవుడుగా నువ్వు ఉంటున్నావయ్యా అని చెప్పటాన్ని మనము చూడగలుగుతున్నాం. ఈ లోకంలో ఒకవేళ బాధను పంచుకునేటటువంటి వారు దొరకకపోవచ్చు. ఏదో దేవుని కృపను బట్టి ఎవరైనా కొంతమంది వినే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత వింటారు. వారు ఏమీ
చేయలేకపోవచ్చు, కొంత ధైర్యం చెప్పవచ్చు, కానీ వారిలో ఉన్న బాధను మాత్రము తీసివేయలేరు, వారికి ఉన్న సమస్యను పరిష్కారము చేయలేరు. కానీ దేవునికి మనం విన్నవించుకున్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు మన హృదయ వేదన ఆయన ఆలకించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేగాని ఇతరితర ప్రయత్నాలు చేసి దేవునికి దూరం అయిపోతే దానివల్ల ఉపయోగము ఉండదు. ప్రార్థన చేయకపోయినా కొన్ని సందర్భాల్లో నీ బాధ, నీ వేదన ఆయన సన్నిధిలో మౌనంగా కుమ్మరించుకున్నప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే హృదయ ఘోషను ఆయన ఆలకించేటటువంటి దేవుడు కాబట్టి. అందుకనే యెహోవా షమ లేకపోతే ఎల్ షమ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు వింటాడు. కాబట్టి వినేటటువంటి దేవుని దగ్గరికి వద్దాం. మన బాధను, హృదయ ఘోషను, వేదనను, సమస్యను ఆయనతో పంచుకుందాం. మన సమస్యలన్నిటి నుంచి మనం పరిష్కారంను పొందుకున్నాం. అట్టి కృపను దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించింది గాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో షామాగా మా యొక్క జీవితాల్లో మీరు ఏం చేయని ఉద్దేశించి ఉన్నారో మమ్మల్ని మాట్లాడుతూ బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే, మనుషులు కొంతవరకు పరిష్కారం ఇవ్వవచ్చేమో, కానీ నువ్వు అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా, అందరి మొరను ఆలకించేటటువంటి దేవుడిగా ఉండి నీవు ఉన్నతమైనటువంటి వాడిగా, నీ ఉన్నత ఉద్దేశాలు ప్రజల పక్షంగా, నీ బిడ్డల పక్షంగా నెరవేరుస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అటు నేను ఆశ్రయించగలిగేటటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి పరిస్థితిలో వారు నేను ఆశ్రయించగలగటానికి, నీకు మొరపెట్టగలగటానికి, అటు ఉన్నత ఉపదేశంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బలహీనులందరినీ నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, అయ్యా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని కృంగిపోతున్న వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి మొరను మీరు ఆలకించి చాలిన దేవుడిగా ఉంటూ మీ కృపతో మీరు నింపమని ప్రార్థిస్తూ యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్.